హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు ఎగ్ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. దీని ప్రాసెస్ ఏందో చూసేయండి. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు బాగా కట్ చేసి పెట్టుకుని మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను ఒక 2 తీసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అలానే పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనేది ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కొంచెం లైట్గా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా వేయించుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకి చపాతీలోకైనా, రైస్లోకైనా, మీకు ఏ డిష్గా అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు 10 మినిట్స్లో. 5 మినిట్స్ మూత పెట్టి తీసినాక చూడండి వాటర్ అంతా బాగా ఆ టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఉప్పు, కారము, లైట్గా ధనియాల పొడి, ఆ వీడియో తీసేది మర్చిపోయాను. ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం ఈ ఎగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అనేది కొట్టి తీసుకోవాలి. ఆ సిమ్లోనే పెట్టుకొని స్టవ్ అనేది ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. 5 మినిట్స్ అది బాగా 5 మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలి. ఆ ఎగ్స్ని అలానే బ్రేక్ చేయకుండా అలానే మళ్ళీ ఆమ్లెట్ లాగా అట్లా సైడ్కి తిప్పుకోవాలి. దాంట్లో ఉండే పచ్చి అంతా పోతుంది. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. లైట్గా సాల్ట్ తక్కువైతే వేసుకునేయండి ముందుగానే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఇష్టంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.